son celebrating 20 years of excellence in education. ఈ పత్రికలో ఉన్నట్టు చదవండి. నా కుమార్తెను నీకు సహధర్మచారినిగా చేయుచున్నాను. ఈ కన్యతోనే నీవు జీవితాంతము ధర్మాచరణము చేయవలను. నీవు సన్యసించరాదు, ఇంకో స్త్రీని వివాహమాడరాదు, కోరరాదు, కన్నెత్తైనా చూడరాదు. తెలిసిందా? ఏమిటండి అది? ఏంది? ముత్యాల వంటి అక్షరాలతో ముద్దు రాశానుగా. నిజమే అనుకోండి. అవును కాదు అని మనసులో చర్చపడి ఆ చర్చతో పలకంతా నింపేశారు. కానీ నేను మాత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నాను రండి. 10 అవునులు 9 కాదులు ఉన్నాయి. 10లో 9 తీసేశాను. అవును మిగిలింది. ఇక అవునంటే అవుననేగా. అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు? ఏదో నా ఆదుర్దా నాదనుకోండి. చాలండి మీ పాండిక. అయ్యయ్యో, ఏమైందండి? ఏమైంది? రుజువైంది. అవునంటే అవునని. అయ్యగారిని పెద్దబాబు గారు పిలుస్తున్నారండి. ఆబ్సెంట్ అని చెప్పు. ఏమిటి అట్లంటే? అంటే ఏమీ లేదులే. చూసారా అమ్మాయి గారు, మన సుబ్బి చెప్పిన సోది ఎలా నిజమవుతుందో. చాలేపో. సరండి. నిన్నెప్పుడు సావకాశంగా చూడలేదు. రా కూర్చో. వద్దురండి, నేను ఎప్పుడు పెద్దల ఎదుట కూర్చోను. కూర్చో. అయితే నేను లేచి ఉంచవాలా? వద్దులేండి. మరి కూర్చో. ఏమయ్యా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశేషులు అయ్యారు. మీ అమ్మగారు? మా ఓహో. అయితే మీ ఆస్తిపాస్తులన్నీ ఎవరు చూస్తుంటారు? ఎవరు చూడడానికి ఆస్తి అంటూ ఒకటి ఉంటే కదండి. సరే. అయితే మీ చదువు అంతా ఏదో ట్యూషన్లు చెప్పుకొని స్కాలర్షిప్లు సంపాదించి. ఏమిటి సీను, కాబోయే అల్లుడితో ఏదో గోష్ఠి చేస్తున్నావు? చేస్తున్నాను గోష్ఠి. అయితే అబ్బాయి, మీ తల్లి తండ్రి కూడా? అవునండి, కాలం చేశారు. పాపం. మీకు ఆస్తి కూడా ఏమాత్రమైనా ఎలా ఉంటుందండి? బ్రతికున్న రోజుల్లో మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. వచ్చే జీతం సంసారానికే సరిపోదు. పెద్ద సంసారం మరి చాలు. చాలు. ఇది బాబాయ్, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. ఇక నువ్వు ఆగు. ఏం సలహాలు? నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాతో చెప్పాను. ఆయన తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావా? అంటే ఓహో ఎల్లకాలం బతుకుంటారు ఏమిటి? ఆయన పెద్ద ఆస్తి పడి చెప్పావు. ఏది ఆస్తి? ఏదని? ఆస్తి పోకుండానే ఉంటుందండి. ఏమిటది? అవతల ఆయన కూడా ఉన్నారు. ఎవరన్నా సరే ఇవాళ దీంతో వాడు భోగులేదు గారు. ఇది బాబాయ్, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ముందు మర్యాదగా బయటనాడు. వెళ్ళు. మాకెప్పుడు ఇంతేరా. భయపడకుండా పిరికి సన్యాసి. ఎక్కడికి పోతావు? ముందు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు చెప్పు. అట్లా అడుగు. వారిజాక్షులందు వైవాహికములందు వంకవచ్చు అన్నారు. అన్నారే? ఉండు. 100 కలలాడైనా ఒక్క ఇల్లు నిలపమన్నారు. ఆ కుర్రవాడి కోసం చెప్పాను. అంతకంటే యోగ్యుడు ఇక మనకు దొరకడు. కావాలంటే వాడి చెయ్యి చూడు, ధనరేఖ జిర్రిపోతులాగుంది. చెయ్యక్కలేదు, కాలు చెప్తుంటే. హలో కిషన్, జై హింద్. జై హింద్. స్నేహితులు అంటే ఇలా ఉండాలి. ఇంటికి రాగానే నీకు టెలిగ్రామ్ ఇద్దాం అనుకున్నాను. నా ఐడియా నీకు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, కిషన్ నా క్లాస్మేట్, నా ప్రాణమిత్రుడు, అఖండుడు. ఇతని గురించో మొన్న మీకు ఉత్తరం రాసింది. అరే చూడలేదే. సలహాలు బాబాయ్. జై హింద్. చెల్లాయ్ జై హింద్. నువ్వు వస్తే అంతా జై హిందే. రా చెల్. ఇంకా చూస్తావేం సీను? పద పద. నీ స్నేహితుడే కావచ్చు, మంచివాడే కావచ్చు, యోగ్యుడే కావచ్చు. కానీ అతనికి చిన్న ఇల్లు లేదు, సెంటు పొలం లేదు. అతనికి లేకపోతేనే. నువ్వు మాట్లాడకు. అవునా? అతనికి లేకపోతే మనం ఇస్తాం అంతే సీను. రేపు నీ పిల్లనివ్వగానే నీ సగం ఆస్తి అటే పోతుందిగా. ఆ లెక్కతోనే చెప్పాను. నేను ఊరుకోమన్నానా? నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. పిత్రార్జితంతో కూర్చుని తినే పుత్రులు, పెళ్లాల డబ్బులు కాసించే భర్తలు అప్రయోజకులు అవుతారు. కనుక పెళ్లాన్ని పోషించుకోవడానికి అతనికి మంచి ఉద్యోగమైనా ఉందా? లేకే, మా ఆఫీసులో నేను ఇప్పిస్తాను. నువ్వా ఇప్పించేది? నీ మొహం. బాబా ఇప్పించేదేంటి నాన్న? మీరే ఇప్పిస్తారు.
అది సరే, ముఖ్య విషయం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అమ్మాయి ఒప్పుకోవాలి. ఆ విషయం కనుక్కున్నారు? నువ్వంటావేమిటి? అమ్మాయి రుక్మిణి, అమ్మాయి రుక్మిణి, రుక్మిణి, అమ్మాయి రుక్మిణి. ఏమిటయ్యా? తీసుకోవే మంచి ఇదంటే. అమ్మాయి రుక్మిణి, రుక్మిణి. ఏం నాన్న? చూడమ్మా, మీ అన్న ఏదో చెప్తున్నాడు. నిజం చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? భయపడకుండా చెప్పమ్మా. ఏయ్, భయపడకుండా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. సరే, అన్నా చెల్లెలు ఏకమయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం? సలహాలు మాట్లాడారా? మాట్లాడను. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి నా సలహా? పర్వాలేదు, చెప్పు. ఏముంది, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి పూర్తి చేసి మరీ వెళ్ళి. ఓ, ఇప్పుడే టెలిగ్రామ్ ఇచ్చి మా సంసారాన్ని పిలిపిస్తాను. నువ్వు పౌరోహితుడిని పిలిపించు, ముహూర్తం పెట్టించేద్దాం. నాన్న, మన దేశంలో ఇప్పుడు గొప్ప గొప్ప పెళ్లిళ్ళన్నీ మన నాయకులే చేయిస్తున్నారు. చాలా దర్జాగా ఉంటున్నాయి. చెల్లాయి పెళ్లి కూడా అలాగే చేద్దాం. అలాగే చేయించు, మనము ఆ పద్ధతిలో వాళ్ళమేగా. శుభమస్తు. కన్యాదాతలు వధూవరుల చేత పాణిగ్రహణం చేయించాలి. ఈ పత్రికలో ఉన్నట్టు చదవండి. నా కుమార్తెను నీకు సహధర్మచారిణిగా చేయుచున్నాను. ఈ కన్యతోనే నీవు జీవితాంతము ధర్మాచరణము చేయవలను. నీవు సన్యసించరాదు, ఇంకో స్త్రీని వివాహమాడరాదు, కోరరాదు, కన్నెత్తైనా చూడరాదు. తెలిసిందా? ఆయన ముందు వరుడు ప్రమాణం చెయ్యాలి. నీ అభిమతమును తెలుసుకొని మన గురువుల అనుమతిని పొంది నాకు సహధర్మచారిణిగా నీ పాణిని గ్రహించిన మీ ధర్మమే నా ధర్మముగా సంతోషంగా మేము అనుసరించి ఉంటాను. ఇంకా నేనేమైనా? ఇంకేమీ లేదు. ఇంతటితో మీ పని అయిపోయింది. వధూవరులు ఇలా రావాలి. చిను, అవును, నిజమే, నా పని అయిపోయినట్లు. ఏమిటి సిరు ఇది? ఏముంది, నా పని అయిపోయిందటగా. నాన్న, నీ సంగతి తెలియక ఆయన ఏదో కార్యక్రమం చెప్పారు, మీరు ఊరుకోండి నాన్న. అవునయ్యా, నీకంతా తెలుసు, వీళ్ళు అన్ని సక్రమంగా చేయించు. నేనే పనికి మళ్ళీ అబ్బా, ఊరుకో సిరు, అమ్మాయి చూస్తే. ఉభయలు కలిసి ఈ ప్రమాణాలు చెయ్యాలి. మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైన మనమిద్దరము 7 అడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైనాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకొనుచున్నాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించచ్చు సహజీవన యాత్ర చేయుదాం. ఏది కొంచెం అట్టానండి. ముందు నువ్వు చదువమ్మా. మంచి మనస్సుతో నుండునటులా దేవతలు మనలను అనుగ్రహింతురుగాక. మనము చేసుకొనిన ప్రమాణములకు బద్ధులమై మంగళప్రదముగా ఏకధర్మ సూత్రమును అనుసరించి ఉండునట్లుగా దేవతలు మనల్ని అనుగ్రహింతురుగాక. మీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతున్నాను. మన మానవ మాతృలకు జీవితంలో ఒక్కసారైనా ప్రేమగండం తప్ప. ప్రేమగండమా? అవును నాయన.
స్త్రీకి పరపురుషుడు కారణంగాను పురుషునికి పరస్త్రీ కారణంగాను ఈ ప్రేమగండం దాపరిస్తుంది. కానీ ఈ ప్రమాణాలను అనుక్షణం స్మరిస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై దృఢమై ఉండి ఆ గండం తప్పిపోతుంది. అయినా ఈ గండాలేం చేస్తాయిలేండి, మనోనిగ్రహం ఉన్నవాళ్ళని. ఈ ధీమాలు కాదు, ఈ ప్రమాణాలను మరచిపోకుండా ఉండగలిగితేనే నీకు తారక. మాకు ఆ ధైర్యం ఉందిలేండి. ఈ ప్రమాణాలు ఎన్నటికీ మర్చిపోయి నేను కనిపెట్టే ఉంటాననుకోండి, ఎక్కడో కాదు మీ మనస్సులోనే. అయ్యా కొంచెం దారుదండి సార్ ఇక్కడున్నాడు. సమయానికే వచ్చిందే. అదిగో శాస్త్రులు. ఆ సిద్ధి వచ్చిందే. ఓడిపోయినావుగా చాలా ఇచ్చిపోవయ్యా. ఉండు బావా, ఉండు బావా. చల్లవయ్యా, ఇవ్వవయ్యా. ఝన్ 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 తెలుగు వంద